హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాయింట్ పేస్. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో క్రిస్ సార్ రాత్రి చేసిన లైవ్లో కేవలం కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనిస్తూనే ఉంటారు, మన ఛానల్లో, మన జీకే లుక్ ఛానల్ నుంచి వీడియోస్ అనేవి పర్టికులర్గా ఒక టైంకి రావట్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెనక వస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు అంటే వేరండి. ఇదివరకు హిందీ లీడర్స్ వాళ్ళు Q&A సెక్షన్ తీసుకునే వాళ్ళు, మధ్య మధ్యలో వాళ్ళకి సంబంధించిన కొన్ని డిఫరెంట్ లైవ్స్ కూడా చేసేవాళ్ళు. దానివల్ల మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవైతే కావాలో అవి మనం హిందీలో తెలుసుకుని ఈజీగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో మనం అయితే 40 నిమిషాలు 50 నిమిషాల దాకా వీడియోలన్నీ మన క్రిస్ కానివ్వండి, మాటీ సార్ కానివ్వండి పెడుతున్నారు. వాటిని మనం 1-2 సార్లు అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్తారు, మళ్ళీ ఇది కాదు అది కాదు అన్నారు అనుకోండి, అది మొత్తం ఆ వర్డ్ మొత్తం పోద్దన్నమాట. కాబట్టి 1-4 సార్లు చెక్ చేసి మళ్ళీ ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. నాకు దాదాపు 1.5 నుంచి 2 గంటలు టైం పడుతుంది రోజుకి ఈ కోడింగ్ చేయడానికి, ఈ ఇంగ్లీష్ని తెలుగులో డీకోడ్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. కాబట్టి వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతుంది. పైగా మంచిగా గొప్పగా అనిపించే అప్డేట్స్ కూడా కనిపించకపోవడం, కొద్దిగా అందరూ డీలా పడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల నేను కూడా కొంచెం ప్రశాంతంగా నిదానంగా కొంచెం లేట్ అయినా వీడియో చేయడం జరుగుతుంది. గతంలో లాగా వీడియోలు మనం ఫాస్ట్గా చేయాలంటే వచ్చే అప్డేట్స్ ఊపులో ఉన్నాయనుకోండి, అప్పుడు నేను కూడా చేయడానికైనా మీకు కూడా చూడడానికైనా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి అర్థం చేసుకోండి. వీడియోలు కొంచెం 7 తర్వాత నుంచి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. ఇది మాట అసలు కారణం. ఓకేనండి? ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం కూడా చెప్పాలి. మళ్ళీ కొన్ని వాయిస్లు అనేవి వైరల్ అవుతున్నాయి. మనకన్నీ అనవసరం. మీరు కానీ వాయిస్లు నమ్మారో గతంలో ఇబ్బంది పడినట్టు పడతారు. ఒక వాయిస్ వచ్చింది, అసలు ఏ డీటెయిల్స్ చెప్పను, ఒక క్లూ మాత్రం ఇస్తా. మార్చి నెల ఆఖరికల్లా ఖచ్చితంగా వచ్చేస్తుంది, రాగానే మేమందరం ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుంటాం, మాకు నమ్మకం ఉందన్న చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడైతే వాయిస్ పెట్టి మళ్ళీ 2 రోజులు వస్తాయి 3 రోజులు వస్తాయని అడావిడి చేసే టైప్ అయితే ఉన్నారన్నమాట. అటు తిరిగి మా యూట్యూబర్ల మీద ఎందుకు పడుతున్నారు అర్థం కావట్లేదు. నేను కేవలం యూట్యూబర్ని కాదండి, నేను కూడా ఒక షాపుకు ఓనర్ని. అది అర్థం చేసుకోండి ముందు. యూట్యూబర్ అంటే ఏంటో కూడా అర్థం తెలియట్లేదు. ఖాళీగా ఇంట్లో కూర్చొని కేవలం యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని యూట్యూబర్ అంటారు. యూట్యూబ్ చేసినంత ప్రతి ఓడు యూట్యూబర్ అయిపోడు. జస్ట్ మేము క్యాజువల్గా యూట్యూబర్ అని చెప్పుకుంటాం. బట్ అలాగని చెప్పి మేము షర్ట్ల మీద ప్యాంట్ల మీద యూట్యూబర్ అని వేసుకొని తిరగట్లేదు కదా. నా బండ్ల మీద కూడా ఎటువంటి యూట్యూబర్ అని కూడా ఉండదు. ఓకేనా? అర్థం చేసుకోండి. ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది. ఎవరికైనా డబ్బు కొట్టాలంటే కొట్టుకోవచ్చు, కానీ పక్కన ఉన్న తగ్గించడం కరెక్ట్ కాదు. ఇది ఒక్కటి చెప్దామని ఆ టాపిక్ తెస్తున్నా. మీరు వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు చెప్పే డేట్లు 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26, నిన్న 27 కూడా అయిపోయింది. అందుకే నేనేం మాట్లాడాలా. ఈ 4 రోజుల్లో మీకు ఏమైనా గొప్పగా ఏమైనా కనిపించినాయా? లేదు కదా. చెప్తున్నాను కదండి, రీలాంచ్లు ఇఏ అని చెప్పి ఎవరు సొంతంగా వాళ్ళు చెప్తున్నారు, కానీ అప్డేట్స్ ఎవరికి కూడా ఏమీ తెలియనప్పుడు గమ్మున కూర్చుంటారంటే కూర్చోరు. ఎందుకంటే ఒక హోదాలో ఉన్నప్పుడు మనం చెప్పాలి, మనం చెప్తే 10 మంది పడాలనే స్టేజ్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా జనాలకు సపోర్ట్ చేసే విధంగా సబ్జెక్ట్ చెప్పట్లేదండి. ఇక్కడ సబ్జెక్ట్ చెప్పండి అయ్యా బాబు అంటే అరిగిపోయిన రకట్లకి చెప్పిందే చెప్తున్నారు. అది కొంచెం మానుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎల్సీ మెంబర్స్ కూడా మనకి చెప్పిందే చెప్తున్నారు. అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది డైలీ. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే, క్రిస్ సార్ చెప్పిన కొన్ని టాపిక్స్ అన్ని చేసి వీడియో అనేది సింపుల్గా క్లోజ్ చేస్తాను. నాకు చెప్పే మూడ్ కూడా లేదు ఈరోజు. లెక్క అయితే ఈ వాయిస్లో పక్క నుంచి గ్రూపుల్లో అడావుళ్ళు అన్నీ విని చూసి చికాకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ముందుగా ఇక్కడ ఏం చెప్పారంటే క్రిస్ సారు ఆయన ఫ్లోరిడా వెళ్ళినప్పుడు, డేట్లు టైలు చెప్పలా, ఎప్పుడు వెళ్ళారు కూడా మనకు తెలీదు. ఆయన ఫ్లోరిడా వెళ్ళినప్పుడు అంట, ఇప్పుడు ఈ బ్రూస్ అనే ఒక వ్యక్తి ముసలాయన ఉన్నారు కదా, పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనకి సంబంధించి ఒక వార్త వచ్చినప్పుడు ఆయనకి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళారంట. బట్ ఏంటంటే ఆ టైంలో యాస్ సార్ని చూడడానికి కూడా వెళ్ళలేదంట. చూసారుగా, దూరపు కొండలు నలుపు, దగ్గర కొండలు అలుపు అన్నట్టు దగ్గరగా ఉన్న వాళ్ళని చూడడానికి మనకు బద్ధకం. వాళ్ళు యూఎస్లో ఉన్నారు, యాస్ సార్ యూఎస్లో ఫ్లోరిడాలోనే ఉన్నారు. కానీ ఇక్కడ యాస్ సార్ని కలవడానికి కూడా వాళ్ళకి ఏదో ఒక వంక వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు ఏం కలాల్సిన అవసరం ఉంది, అంతే కదా. మనకైతే కలాలనిపిస్తుంది, మనకైతే మాట్లాడాలనిపిస్తే, మనకైతే మెసేజ్ పెట్టాలనిపిస్తే, వాళ్ళకైతే అనిపించలేదు. అది కూడా చెప్పాడు ఆయన. అందుకే నేను స్క్రీన్ షాట్లు సహా మీకు పెడుతున్నా. ఆయన ఫ్లోరిడా వెళ్ళినప్పుడు ఈ బ్రూస్ అనే పెద్ద ఆయన గురించి ఒక వార్త వచ్చినప్పుడు యాష్ మొపరెస్ సార్ని చూడడానికి కూడా వెళ్ళలేదంట ఎవరు, క్రిస్ సార్. ఓకేనా? కాబట్టి అతను బిజీగా ఉన్నాడు, కాబట్టి నేను అతన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పారు. ఎప్పుడు బిజీగా ఉన్నారని చెప్పాలంటే ఈయన ఏ టైంలో వెళ్ళారు, ఆయన ఎప్పుడు ఆయన బిజీగా ఉన్నారనేది చెప్పలేదు అన్నమాట. చాలామంది ఫౌండర్స్ అయితే మన క్రిస్ సార్ని కలిశారంట. కానీ బ్రూస్, నేను మీకోసం ఒక విషయం చెప్తాను, అతన్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదని మరొకసారి చెప్పారు. అలాగే
ఇక్కడ మాకు పెద్ద పార్టీ జరిగింది. అక్కడ మనకి యూఎస్ఏలో ఒక ప్లేస్లో పెద్ద పార్టీ జరిగిందంట, ఫ్లోరిడా దగ్గరే, అంటే యాసర్ ఉన్న దగ్గరే. ఓకేనా, అదే మన ఆఫీస్ ఉంది కదా ఫ్లోరిడాలో, యూఎస్లో ఆఫీసు ఫ్లోరిడాలో ఉందన్నమాట. అతన్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అక్కడ మాకు ఒక పెద్ద పార్టీ జరిగింది, చాలా సరదాగా ఉంది. ఇక్కడ ముందుకు రావడానికి చాలా ధైర్యం వచ్చింది. అలాగే దాదాపు ఒక 400 మంది ఫౌండర్స్ కూడా అక్కడ కలిశారన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏ డేట్లో వెళ్ళారని చెప్పలేదు. ఇది కొత్త న్యూసా పాత న్యూస్ అనేది కూడా నాకు తెలియలేదు. బట్ ఏంటంటే వెళ్ళాను అన్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇద్దామని నేను అక్కడ వరకు పాయింట్స్ మాత్రం మీకు షేర్ చేసుకున్నామాట. ఇక్కడ ఏంటంటే ఈయన 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. యాష్ సార్ వెళ్ళి బాగున్నారా యాష్ అని చెప్పి పలకరించి హాయ్ చెప్పి వచ్చేయడం పెద్ద ఇబ్బంది పెట్టడం కాదు నాకు తెలిసి. బట్ ఏంటంటే అది కూడా చేయట్లేదు, ఆయన అంత ఫ్రీగా వదిలేరన్నమాట. ఇక్కడ ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా మన యాష్ సార్ని అంత ఫ్రీగా వదిలేశారు. ఎందుకంటే నిజంగా ఆయన ఏదైనా ఒక వర్క్లో ఉండి మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఫ్రీగా వదిలేశారు. బట్ ఏంటంటే అంత దూరం వెళ్ళినప్పుడు ఆయన కలవడం పెద్ద ఇదేం కాదు కదా, క్యాజువల్గా. ఎందుకంటే మాటి సార్ని చూడడానికి యాష్ సారే వచ్చి కలవడం అనేది టైం అనేది వేస్ట్ అవుతుందా, లేకపోతే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ అక్కడ కూడా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుద్దేమో, నిజంగా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో. వాయిస్లు వచ్చినాయి అనుకోండి, వాటిని కూడా మనం పూర్తిగా ఖండించలేం, అది తప్పు ఇది తప్పు అని. ఎందుకంటే అవి కూడా నిజాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇక్కడ మాటి సార్ నుంచి అన్నారు, మాటి సార్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్టీ సార్ అనేది మనకి లాంచ్ చేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మాటి సార్ ఏమో దాని గురించి ఎటువంటి టాపిక్ తేలా, నా చేతిలోనే పవర్ ఉంది, నేనే లాంచ్ చేయాలని చెప్పాల. ఎందుకంటే ఏదైనా సరే యాష్ సార్ చేతిలో ఉంటుంది. ఓకేనా, వీళ్ళు ఏంటంటే మనకి యాష్ సార్కి సపోర్టర్స్ లెక్క, అంతేగాని ఇక్కడ ఈయన చేతిలో ఉంది క్రిస్ సార్ లాంచ్ చేస్తారు, మాటి సార్ లాంచ్ చేస్తారు, రెడ్ సార్ లాంచ్ చేస్తారని కాదు. ఆయన హాస్పిటల్లో ఉన్న, ఆయన ఇబ్బందులు ఉన్నాడు, ఆయన వచ్చి లాంచ్ చేయాలనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఆయన హాస్పిటల్ నుంచి ముందు బయటికి రావట్లేదు కదా. ఇవన్నీ ఆలోచించాలండి. ఇవన్నీ ఊహాగానాలు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు చెప్పేసి పలానా ఆయన తోపు, పలానా ఈయన తోపు, పలానా ఈయన మాత్రం తోపు కాదు, ఆయన మాత్రం తోపు కాదని పేర్లు చెప్పి ఊర్లు చెప్పి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టాపిక్ అండి. ఓకేనా, మీరు ఎప్పుడు హడావిడి చేయకుండా ఉంటే మీకు ఎవడో ఫోన్ చేయడు కదా. మీరు ఎప్పుడు హడావిడి చేసి లేనిపోని డేట్లు చెప్పడం వల్ల మీకు ఫోన్లు చేస్తున్నారు. మీరు డేట్లు టైలు చెప్పకుండా ఎవరో మీకు ఫోన్ చేయరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. అర్థం చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలు ఇంతే ఉంది. ఇంకా నేను వీడియోని ల్యాగ్ చేయాలనుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ పాపప్ మెసేజ్లో మన యాష్ సార్ నేను చెప్పిన విధంగా విన్నింగ్ అని పెట్టారు. ఆ విన్నింగ్ అనేది దేనికి సంబంధించిన విన్నింగ్, కేసుకి సంబంధించిందా, కొత్త సిస్టాన్ని లాంచింగ్కి సంబంధించిందా, లేదా పాత సిస్టమ్ రీలాంచ్ సంబంధించిందా, దేనికి సంబంధించింది అనేది ఎవరికి కూడా తెలియదు. కేవలం మన యాష్ సార్కి మాత్రమే తెలుసు. దాన్ని మనం ఊహించుకోగలం తప్ప రియాలిటీ పరంగా ఏం తేవాలి అనేది ఆయన ఉద్దేశానికి మనం వదిలేయాలి, యాష్ సార్ ఉద్దేశానికి. ఓకేనా, వీడియోలు ఎంత ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.